హాయ్ గైస్ వెల్కమ్ టు సన్నీ టిప్ ఛానల్. మరొక ఇంట్రెస్టింగ్ వీడియోతో మీ ముందుకొచ్చాను. అది ఏంటంటే రీసెంట్‌గానే సౌత్ కొరియాలో కొన్ని ఇంట్రెస్టింగ్ విషయాలు జరిగాయి. ఆ విషయాలు ఏంటో తెలుసుకుందాం. మొదటిగా వచ్చేసి సౌత్ కొరియాలో ఎందుకు ఎమర్జెన్సీ విధించారు? దీని తర్వాత పరిణామాలు ఎందుకు ఇలా చేంజ్ అయ్యాయి? దాని తర్వాత 6 గంటల్లో ఎందుకు తీసేయాల్సొచ్చింది? అసలు మార్షల్ లా అంటే ఆ చట్టం పేరు ఏంటి? ఆ చట్టం అంటే ఏంటి? దీని తర్వాత ప్రపంచ దేశాలు దీని గురించి ఎలా మాట్లాడుకుంటున్నాయి? ఇలాంటి ఇంట్రెస్టింగ్ టాపిక్స్ అన్నీ ఈ వీడియోలో మాట్లాడుకోబోతున్నాం. సౌత్ కొరియా అధ్యక్షుని యూన్ గారు రాత్రి 12కి సౌత్ కొరియా న్యూస్ ఛానల్స్‌లో వచ్చి ఇలా మాట్లాడడం జరిగింది. అది ఏంటంటే, నేను మార్షల్ లాని విధించబోతున్నాను. అసలు మార్షల్ లా అంటే ఏంటి? మార్షల్ లా వల్ల సౌత్ కొరియా ఎందుకు ఇంత భయపడుతుంది? దాని గురించి కూడా తెలుసుకుందాం. మార్షల్ లా అనే చట్టం ఏంటంటే, ఇది మొదటిగా వచ్చేసి 1948లో ఫస్ట్ టైం ఈ చట్టం అయితే విధించడం అనేది జరిగింది. దీని తర్వాత 1980లో మరొకసారి దీన్ని విధించడం అనేది జరిగింది. అందుకు సౌత్ కొరియా ప్రజలకి ఇది బాగా మైండ్‌లో ఉండిపోయింది. అందుకు సౌత్ కొరియన్స్ రోడ్లపైకి వచ్చి అల్లర్లు చేయడం అయితే మొదలుపెట్టారు. ఈ చట్టం ఏం చేస్తుంది అంటే ఇష్టాసారంగా గవర్నమెంట్ అధికారులు అరెస్ట్ చేయొచ్చు. అది ఈ చట్టానికి ఉన్న పవర్. ఇంతవరకు మార్షల్ లా చట్టం గురించి తెలుసుకుందాం. ఇప్పుడైతే ఆర్మీ పీపుల్స్ ఎందుకు సౌత్ కొరియా ప్రజలని ఆపుతున్నారు? అసలు ఇక్కడ ఏం జరిగింది? అది ఏంటో కూడా తెలుసుకుందాం. అది ఏంటంటే సౌత్ కొరియా అధ్యక్షుడైన యూన్ గారు ఇంతకు ముందే ఒక ప్రకటన అయితే చేయడం జరిగింది. అది ఏంటంటే ఆర్మీ పీపుల్స్ మీరందరూ సోల్జర్స్ మీరు అందరూ కూడా పార్లమెంట్ దగ్గర చుట్టూ 4 సరౌండింగ్స్ బ్లాక్ చేయండి అని. ఎందుకు చుట్టూ 4 సరౌండింగ్స్ పార్లమెంట్‌కి ఎందుకు ఆపాల్సొచ్చింది? అని ఇక్కడ ఒక ఇంట్రెస్టింగ్ విషయం కూడా ఉంది. అది ఏంటో తెలుసుకుందాం పదండి. ఏంటంటే సౌత్ కొరియాలో ఏ డిసిషన్ తీసుకోవాలన్నా మొత్తం హౌస్‌లో డిస్కస్ చేయాల్సిందే. సౌత్ కొరియా రూల్స్ ఇలానే ఉంటాయి. ఇలా ఇది నేను మార్షల్ లా విధిస్తున్నాను అనే సంగతి ఈయన హౌస్‌లో ప్రకటిస్తే ఇది ఎవ్వరు సపోర్ట్ చెయ్యరు. దానివల్ల ఇతను తెలివిగా ఏం పని చేశాడో ఇప్పుడు తెలుసుకుందాం. అది ఏంటంటే రాత్రి 12 గంటలకి సౌత్ కొరియా అధ్యక్షుడు యూన్ గారు ప్రకటించిన సంగతి మనందరికీ తెలిసిందే. ఆర్మీ పీపుల్స్‌కి మాత్రం ఇంతకు ముందే చెప్పడం జరిగింది. అది ఏంటంటే ఆర్మీ పీపుల్స్ మన హౌస్‌ని మన పార్లమెంట్ హౌస్‌ని మొత్తం మనం కట్టడి చేయాలి అని. దానివల్ల వీళ్ళు 4 సైడ్స్‌ని బ్లాక్ చేయడం అయితే జరిగింది. సౌత్ కొరియా అధ్యక్షుడు ఎందుకు పార్లమెంట్ హోమ్‌ని చుట్టూ 4 వైపు ఎందుకు మూసివేయించాడని. నేను ఇంతకుముందు చెప్పినట్లుగానే ఇక్కడ పార్లమెంట్ హోమ్‌లో మెజారిటీ పర్సన్స్ చేస్తేనే ఆ బిల్ ప్రజల్లోకి పాస్ అవుతుందని. దానివల్ల ఇతను ఒక ఐడియా ఏం చేశాడంటే నైట్ అయితే ఎవ్వరు హౌస్‌లోకి రాలేరు. దానివల్ల ఇతను 4 సైడ్స్‌ని బ్లాక్ చేపియడం అయితే జరిగింది. ఇంకొక ఇంట్రెస్టింగ్ విషయం కూడా ఏం జరిగింది అంటే అది ఏంటంటే సౌత్ కొరియా అధ్యక్షుడు యూన్ గారు ఆ రోజు నైట్ ప్రసంగిస్తున్నప్పుడు ఈ విషయం కూడా మాట్లాడారు. అది ఏంటంటే నార్త్ కొరియా ఈ విషయంలో మా దేశంలో కొన్ని పనులైతే చేస్తుంది అని ఇతనైతే చెప్పడం జరిగింది. గైస్ ఇక్కడ మీకు క్లారిటీ ఇద్దామనుకుంటున్నాను. ఇతను చెప్పినట్లు అలా ఏమీ లేదు. అది ఏంటంటే ఇతను ఇంకొక విషయం సౌత్ కొరియా ప్రజలు ఏం మాట్లాడుతున్నారు అంటే ఇతని వైఫ్ అయిన చానా ఎక్స్‌పెన్సివ్ థింగ్స్ కొంటుంది అని, ఎక్స్‌పెన్సివ్ థింగ్స్ చేస్తుంది అని ఈమె పైన ఒక చిన్న మాటలు అయితే సౌత్ కొరియాలో అయితే వినిపిస్తున్నాయి. ఇలా సౌత్ కొరియా గురించి మరొక ఇంట్రెస్టింగ్ విషయం కూడా ఉంది. అది ఏంటంటే సౌత్ కొరియా ప్రజలు ఎందుకని భయపడకుండా పార్లమెంట్ హౌస్ వైపు దూసుకొస్తున్నారు. పార్లమెంట్ హౌస్ దగ్గర వాళ్ళకి చైర్స్ అన్ని అడ్డు పెట్టినా కూడా అవి ధ్వంసం చేసి ముందుకొస్తున్నారు. ఎందుకు అలా ముందుకొస్తున్నారు? వీళ్ళకి ఎక్కడి నుంచి వచ్చింది ఆ ధైర్యం అనుకోవచ్చు. కాదు ఇక్కడ ఒక విషయం ఉంది. అది ఏంటంటే సౌత్ కొరియా ప్రజలు డెఫినెట్‌గా 3 సంవత్సరాలు ఆర్మీకి సర్వ్ చేయక తప్పదు. దానివల్ల వాళ్ళ మైండ్ సెట్స్, వాళ్ళ టాక్టిక్స్ అన్నీ వాళ్ళకి తెలిసిపోతాయి. దానివల్ల వాళ్ళు భయపడకుండా ముందుకొస్తున్నారు. ఇలా సౌత్ కొరియా అధ్యక్షుడైన యూన్ గారు ఏదో అనుకుంటే ఏదో అయింది. ఇతను ఏమనుకున్నాడంటే వాళ్ళ అపోజిషన్ పార్టీ వాళ్ళని, వాళ్ళ ఓన్ పార్టీ వాళ్ళని భయపెట్టాలని అనుకున్నాడు. కానీ ఇక్కడ మొత్తం రివర్స్ అయింది. ఎందుకంటే అపోజిషన్ పార్టీ వాళ్ళు రాత్రికి అక్కడికి వచ్చి చేరుకున్నారు.
వీళ్ళు గోడలు దుంకి పార్లమెంటు వైపుకి దూసుకెళ్లారు. దానివల్ల ఇతని ప్లాన్స్ అన్నీ ఔట్ అయ్యాయి. ఇతని ప్లాన్స్ అన్నీ రివర్స్ అయ్యాయి. అసలు ఈయన ఏమనుకున్నాడు? ఈయన ప్లాన్స్ ఏంటి రివర్స్ అయ్యాయి? అని మీకు డౌట్ రావచ్చు. అది ఇప్పుడు మీకు క్లారిటీ చేస్తాను. ఇతను ఏమనుకున్నాడంటే అతని సొంత పార్టీలో పార్టీ సభ్యులని భయపెట్టాలనుకున్నాడు. అదేవిధంగా అపోజిషన్ పార్టీ వాళ్ళని కూడా భయపెట్టాలనుకున్నాడు. ఈ విధంగా వీళ్ళని భయపెట్టొచ్చులే అని అనుకున్నాడు. ఇక్కడ మీకు ఇతని గురించి ఒక ఇంట్రెస్టింగ్ విషయం చెప్పాలి. అది ఏంటంటే సౌత్ కొరియా ప్రజల్లో ఇతని వైపు వ్యతిరేకత మొదలైంది. దీని విధంగా ఇతను ఇలా చేయడం అయితే జరిగింది. దీని తర్వాత తన సొంత పార్టీ వాళ్ళని కూడా ఇలానే చేయడం జరిగింది. దానివల్ల ఇతని సొంత పార్టీలో, సొంత పార్లమెంటులో ఇతనికి చాలా మంది వ్యతిరేకంగా మొదలయ్యారు. ఇలా సౌత్ కొరియా అధ్యక్షుడు యూన్ గారు మళ్ళీ సౌత్ కొరియా ప్రజలకి క్షమాపణలైతే చెప్పడం జరిగింది. ఓకే గైస్, మీకు ఈ కంటెంట్ నచ్చినట్లయితే తప్పకుండా లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కన్న బెల్ ఐకాన్‌ని కూడా క్లిక్ చేసుకోండి. అప్పుడే నా వీడియోస్ మీ ద్వారా రావడం జరుగుతుంది. నేను ఏమైనా తప్పుగా మాట్లాడింటే నన్ను క్షమించండి. మరొక వీడియోతో మళ్ళీ కలుస్తాను. జై హింద్.